హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని ఎలా ఆకట్టుకోవాలి, ఒక అమ్మాయికి ఎలా దగ్గర కావాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్న సబ్జెక్టు. చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం నిత్య జీవితంలో కనుక గమనిస్తే కొంతమంది అబ్బాయిలు సహజంగానే అమ్మాయిలను ఆకట్టుకుంటూ ఉంటారు. అంటే సహజంగానే వాళ్ళకు ఆ శక్తి ఉంటుందన్నమాట, అదో స్వభావం. వాళ్ళు తేలికగా అమ్మాయిలకు దగ్గరైపోతూ ఉంటారు. అయితే ఇది మిగతా అబ్బాయిలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు మాతో ఎందుకు మాట్లాడడం లేదు, మేము కూడా అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడుతున్నాం, క్లోజ్గా వ్యవహరిస్తూ ఉన్నాం, మేము కూడా అందరిలాగానే అమ్మాయిలతో కలిసిపోవాలని అనుకుంటున్నాం, కానీ మాతో ఎందుకు మాట్లాడరు, మిగతా అబ్బాయిలతో మాత్రం అలా కలిసిపోతూ ఉంటారు అని కొందరు అబ్బాయిలు బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ మిగతా అబ్బాయిలాగానే చక్కగా అమ్మాయిలతో మర్యాద ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయిలను గౌరవించి మాట్లాడుతూ ఉంటారు, మంచి వేషభాషలు, మంచి ఫ్యాషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయినా వీళ్ళతో మాట్లాడకపోయేసరికి వీళ్ళకు ఒక రకమైన దిగులు, న్యూనత, బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఇది కేవలం ఎవరో ఒక అబ్బాయి సమస్య కాదు, చాలామంది అబ్బాయిలకు ఇదే సమస్య ఉంటుంది. చాలామంది అబ్బాయిలు ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలు మాతో ఎందుకు మాట్లాడరు, మేము కూడా వాళ్ళని ఇష్టపడుతున్నాం, కోరుకుంటున్నాం కదా అని కుమిలిపోతూ ఉంటారు. ఇది చాలామంది అబ్బాయిలకు జరుగుతూ ఉంటుంది. నిజానికి 67% మంది అబ్బాయిలు మొదటి డేటింగ్లో అమ్మాయిని ఎలా ఆకట్టుకోవాలో తెలియక భయపడిపోతూ ఉన్నారు. అయితే ఒక అమ్మాయిని ఆకట్టుకోవడానికి ఏవో పెద్ద పెద్ద హావభావాలు ప్రదర్శించాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు కోల్పోయి మరోలా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మరోలా వ్యవహరిస్తే ఒక అమ్మాయిని ఆకట్టుకోగలమేమో, కానీ మనది మనకు మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు మీలా ఉంటూనే మీరు అమ్మాయిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు కోల్పోకుండానే మీరు అమ్మాయిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి మీకు నచ్చిన అమ్మాయి కానీ, మీకు తెలిసిన అమ్మాయి కానీ ఉంటే ఆమెకు మీరు దగ్గర కావాలంటే మీ మీద మీరు అధిక భారం వేసుకోకుండా, మీ మీద మీరు అధిక ఒత్తిడి తీసుకోకుండా ఆమెను ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా దగ్గర కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక అమ్మాయి దగ్గర నమ్మకంగా ఉండండి. ఆమె మీద మీరు నిజమైన ఆసక్తిని చూపించండి. అలాగే మీరు ఆ అమ్మాయికి కనెక్ట్ కావడానికి మంచి సమయాల మీద దృష్టి పెట్టండి. అలాగే మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి మీ కంటి చూపును, మీ యొక్క చిరునవ్వును చూపించండి. అలాగే అమ్మాయి మీతో సంభాషిస్తున్నప్పుడు మీరు చురుకుగా వినండి. అలాగే ఆమెను ఆసక్తికరమైన ప్రశ్నలు అడగండి. చిన్నవైనా పెద్దవైనా సంభాషణలో మీరు ఆసక్తికరమైన సంజ్ఞలు చేయండి. అమ్మాయికి సంజ్ఞలు అంటే ఆ అమ్మాయి సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణల గురించిన కొన్ని ప్రశ్నార్థకమైన ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వడం, అలాగే డౌట్స్ అడగడం లాంటివి అన్నమాట. అలాంటి ఫేస్ ఫీలింగ్స్ సంజ్ఞలు మీరు ప్రదర్శిస్తూ ఉండండి. మీరు ఆ అమ్మాయి యొక్క సంభాషణ పట్ల ఆసక్తిగా ఉన్నారని ఇది తెలియజేస్తుంది. అంతగా ఉపయోగం లేని సంజ్ఞలు చేస్తే మాత్రం ఆమె మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తుంది. అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలంటే అతను దయ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాలి ఆమె పరిధిలో. అయితే కొన్నిసార్లు నిజాయితీగా ప్రేమించే వ్యక్తి కూడా తన ప్రేమను నిరూపించుకోవడం అనేది అత్యంత కష్టతరం అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆమె భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాటికి అనుగుణంగా మీరు స్పందిస్తూ ఉండండి. ఆమె యొక్క భావాలను కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆమెకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ఆమెతో నిజమైన అనుబంధాన్ని మీరు ఏర్పరచుకోవచ్చు. మీరు మీ యొక్క విశ్వాసాన్ని, ఆసక్తులను ప్రదర్శించడానికి శరీర భాషను మరియు సంజ్ఞలను వినియోగించండి. ఆమె పక్క నిటారుగా ధైర్యంగా నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు హృదయపూర్వకంగా నవ్వండి. ఆమె మీతో సంభాషిస్తున్నప్పుడు కాస్త వంగి ఆమె కదలికలను ప్రతిబింబించండి. అప్పుడు మీ యొక్క శ్రద్ధను, సాన్నిహిత్యాన్ని ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఆమె యొక్క శరీర భాషను కూడా గమనించండి. దానికి అనుగుణంగా స్పందించండి. ఎందుకంటే మీ చేతలు మీ మాటల కన్నా బిగ్గరగా మాట్లాడతాయి అని గుర్తుంచుకోండి.
ఆసక్తికరమైన ప్రశ్నలు అడగడం మరియు నిజమైన ఆసక్తిని చూపడం ద్వారా సంభాషణను అర్థవంతంగా కొనసాగించండి. సంభాషణను సజావుగా సాగించడానికి ఆమె యొక్క ఆసక్తులు, అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకోండి. ఆమె మీతో పంచుకునే విషయాల పట్ల ఆలోచనాత్మకంగా స్పందించండి. మీ యొక్క సానుభూతిని మరియు అవగాహనను ప్రదర్శించండి మరియు సంభాషణలో ఆధిపత్యం చెలాయించకుండా ఉండండి. ఒకవేళ అమ్మాయికి మీరు కనుక మెసేజ్ కనుక చేస్తున్నప్పుడు సమయం అనేది చాలా ముఖ్యం అనేది గుర్తుంచుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేయకండి. ఆమె చిరాకు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మెసేజ్లో మీ స్వరం మరియు కంటెంట్ ముఖ్యమైనది అని గుర్తుంచుకోండి. ఆసక్తికరంగా లేని మెసేజ్లు సత్ఫలితాలను ఇవ్వవు. ఆమె ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు మెసేజ్లు చేయండి. ఆమెతో తేలికగా మరియు స్నేహపూర్వకంగా ఉండండి. ఆమెపై సందేశాలతో దాడి చేయడం, అస్పష్టమైన భాషను ఉపయోగించడం లేదా అనుచితమైన మెసేజ్లు మాత్రం పంపకండి. మంచి అర్థవంతమైన మెసేజ్లు మీ మీద సానుకూలమైన ముద్రను వేస్తాయి. పొగడ్తలు, సరసమైన వ్యాఖ్యలు, ఆలోచనాత్మకమైన సందేశాలు మరియు శక్తివంతమైన పదాలు ఉపయోగించండి. ఉదాహరణకు, ఆమె తెలివైనదని, ఆమె అందమైనదని, ఆమె గురించి ఆమెకు చెప్పండి. సరదాగా ఆట పట్టించడం ద్వారా ఆమెతో సరసాలు ఆడండి మరియు మీరు శ్రద్ధ వహిస్తున్నారు అని చూపించడానికి హృదయపూర్వకమైన సందేశాలు పంపించండి. ఆమెపై నిజమైన ఆసక్తిని ప్రదర్శించండి. ఆమెను హృదయపూర్వకంగా అభినందించండి మరియు మీరు ఆమెకు ఒక మంచి శ్రోతగా ఉండండి. ఆమెతో సంభాషణ తేలికగా మరియు సరదాగా ఉండేలా చూడండి. అలాగే నవ్వడాన్ని మాత్రం మర్చిపోకండి. మీరుగానే ఉండండి. మీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించండి, ప్రకాశింపచేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఒక్క నిమిషంలో కూడా ఆమె మనసులో చెరగని ముద్ర వేయవచ్చు. మిమ్మల్ని మీరు మరింత మెరుగ్గా మార్చుకోవడం చేయండి. ఒక వ్యక్తి తాను మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి కృషి చేస్తున్నాను అని తెలియచేసినప్పుడు అది ఒక అమ్మాయిని నిజంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే అతను తనను చూసి ప్రేరణ పొందాడని మరియు ఎదగడం పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడని ఇది తెలియచేస్తుంది. అలాగే హాస్యం ఎప్పుడు సహాయపడుతుంది. ఎందుకంటే ఒకరిని ఆకట్టుకోవడానికి మీరు జోక్ చేసినప్పుడు అది ఎదుటివారి మానసిక స్థితిని తేలికపరుస్తుంది మరియు విషయాలను సరదాపరుస్తుంది. ఇలా ఒకరిని ఆకట్టుకోవడం వల్ల మీకు అదనపు గుర్తింపు లభిస్తుంది. ఇది మిమ్మల్ని మీరు పెద్దగా సీరియస్గా తీసుకోరని, మొత్తం సంభాషణ గురించి మీరు నవ్వుకునేంత సౌకర్యవంతంగా ఉన్నారని అమ్మాయిలకు ఇది సూచిస్తుంది. కాబట్టి మిమ్మల్ని అమ్మాయిలు ఇష్టపడే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు అమ్మాయిలు దగ్గరవుతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, అమ్మాయికి ఎలా దగ్గర కావాలి అనేది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.